అసలు శంకర్ సినిమాల రేంజే వేరు. ఆయన నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే యావత్ దేశం మొత్తం ఎదురుచూసేలా ఉంటుంది. తనదైన భారీ సినిమాలు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో శంకర్ ఎన్నో మరపురాని సినిమాలు అందించారు. అయితే ఇప్పుడు తన సినిమాలు అనుకున్న రేంజ్లో హిట్ కావటం లేదు. గత కొన్నాళ్లుగా శంకర్కు సీన్ రివర్స్ అవుతోంది. అసలు 'రోబో' తర్వాత శంకర్ రేంజ్ సినిమాలు రాలేదని చెప్పటంలో ఎలాంటి డౌట్సు అక్కర్లేదు. అందుకే మాకు ఇప్పటి శంకర్ కాదు, ఒకప్పటి వింటేజ్ శంకర్ కావాలి అని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. కానీ ఎప్పటికప్పుడు డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నాడు శంకర్. రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ ఓకే అనిపించుకున్నప్పటికీ శంకర్ నుంచి ఆశించిన స్థాయిలో లేదని టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలో శంకర్ నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కానీ ముందు ఇండియన్ 3 రిలీజ్ అయిన తర్వాతే కొత్త సినిమా చేస్తానని శంకర్ చెబుతున్నాడు. ఇటీవల వచ్చిన ఇండియన్ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ అప్పటికే ఇండియన్ 3 ప్లాన్ చేసి పెట్టుకున్నాడు శంకర్. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇటీవల ఆ చిత్రాన్ని ఉద్దేశించి శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరో 6 నెలల్లో ఇండియన్ 3 పనులు పూర్తవుతాయి. ఆ సినిమాకు సంబంధించిన భారీ VFX వర్క్స్ పెండింగులో ఉన్నాయి. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది అని తెలిపాడు. మరి ఇండియన్ 3 అయినా శంకర్ను గట్టెక్కిస్తుందేమో చూడాలి.